హలో గాయస్, చూశారు కదా అందరూ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ T20. సో ఇంక దీని గురించి మాట్లాడేద్దాం. మరి చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మన వీడియో చూస్తే ఆటోమేటిక్గా మరి అయిపోయినట్టే. మరి హైలైట్స్లో ఏం జరిగినాయి అనేది మొత్తం మాట్లాడేసుకుందాం ఇప్పుడు. అయితే ఇక్కడ మనం ప్రివ్యూలో ఒక విషయం మాట్లాడుకున్నాం. అదేంది, ఎవరైనా సరే టాస్ గెలిస్తే ఖచ్చితంగా తీసుకునేది ఫీల్డింగ్ అబ్బాయి అని చెప్పి ముందే మాట్లాడాం కదా. సో జరిగింది అదే. మన సూర్యబాబాయ్ చూసుకుంటే ఫస్ట్ టాస్ గెలిచాడు, మేము ఫస్ట్ బౌలింగ్ వేస్తాం మేము అని చెప్పేసి బౌలింగ్ తీసుకున్నాడు. మరి దాని తర్వాత బౌలింగ్ అంటే మరి ఫస్ట్లో మనకి బౌలర్లు ఎవరున్నారు, టాప్ బౌలర్లో ఫస్ట్ ఉంది మనకి హర్షదీప్ బాబాయ్, దాని తర్వాత వచ్చేసరికి హార్దిక్ బాబాయ్. మరి వీళ్ళిద్దరికి బౌలింగ్ ఇచ్చాడు. ఫస్ట్ ఓవర్ వచ్చేసరికి మరి అటువైపు లితన్ దాస్ ఉన్నాడు. మరి లితన్ దాస్ ఉంటే మరి ఎవరికి వేయాలి బౌలింగ్? లితన్ దాస్కి ఇండియా మీద బ్యాటింగ్ అంటే కొంచెం మూడు ఎక్కువ వచ్చింది. మరి మూడు వచ్చే బ్యాట్స్మెన్కి మరి ఎటువంటి బౌలర్తో బౌలింగ్ వేయాలి అంటే ఫస్ట్ మూడు తెప్పియాలి, దాని తర్వాత మూడులో నుంచి కొంచెం వికెట్లు అయిపోయాలి. సో అటువంటి బౌలర్ ఎవరన్నా ఉన్నారని చెప్పేసి మనోడు ఎదిగాడు. సో దొరికింది ఫస్ట్ ఎవరు దొరుకుతారు మనకి హర్షదీపే దొరుకుతాడు. సో మరి అట్లాగే ఒక 4 కొట్టాడు. మరి ఉడుకు రక్తం కదా లితన్ దాస్ బాబాయ్కి, మరి ఒక 4 కొట్టాడు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అటాకింగ్ చేద్దాం అనుకున్నట్టున్నాడు. ఆపోజిట్లో ఉంది ఎవరు, హర్షదీప్ బాబాయ్. అంతకుముందు స్టెంపులే లేపేవాడు, మరి మిడిల్ స్టెంపులు. మరి అటువంటి బౌలర్ని మరి ముందుకెళ్ళి కొడదాం అంటే కష్టం కదా. సో మరి ఫస్ట్ బాల్ కొంచెం టెంప్ట్ వేసాడు. సో కొట్టుకోరా అబ్బాయి నీకోసం అని చెప్పేసి ఒక ఫోర్ కొట్టుకోలే అని చెప్పేసి ఒక 4 కొట్టాడు. మరి దాని తర్వాత కూడా మళ్ళీ 4 కొడతా అంటే ఊరుకుంటాడా? ఒరే నీకు ఒక్క బౌలర్ ఇచ్చింది, 2 బాల్ కొడితే ఇక్కడ నా లైఫ్ ఇదైపోయిందిరా అని చెప్పేసి తర్వాత బాల్ కొంచెం టెక్నిక్ వేసాడు. సో అక్కడే లేపుకున్నాడు లితన్ దాస్ బాబాయ్. మరి చిన్నపిల్లలు కదా, మరి అంత గేమ్ తెలియాలి కదా మరి మన వాళ్ళకున్నంత. సో కాబట్టి అక్కడే లేపాడు, అవుట్ అయిపోయాడు. మరి దాని తర్వాత వచ్చేసరికి మనం ముందు ఏం మాట్లాడాం, ఇక్కడ 4 నోట్ చేస్తే మ్యాచ్ అయిపోద్దని. లితన్ దాస్ బాబాయ్, దాని తర్వాత షాంటు, దాని తర్వాత వచ్చేసరికి మహమ్మదుల్లా, దాని తర్వాత వచ్చేసరికి మేడి హసన్ మిరాజ్. 4 నోట్ చేసాం అనుకో మ్యాచ్ అయిపోతే తొందరగా వెళ్ళి పడుకోవచ్చు అని చెప్పేసి ముందే చెప్పాం. సో ఫస్ట్ హర్షదీప్ సింగ్ బాబాయ్ ఏం చేశాడు, లితన్ దాస్ బాబాయ్ని బయట పంపించేశాడు. కూర్చోరు అబ్బాయి, 4 కొట్టావు కదా, ఇక ఫీల్డింగ్ వచ్చేంత వరకు రెస్ట్ తీసుకో అని చెప్పేసి పంపించేశాడు. సో మరి సరే బాబాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు. దాని తర్వాత వచ్చేసరికి మరి మనకి మిగిలిన వికెట్లు ఎవరు, షాంటు బాబాయ్, దాని తర్వాత మహమ్మదుల్లా, దాని తర్వాత వచ్చేసరికి మేడి హసన్ మిరాజ్. అయితే ఇక్కడ మరి షాంటు బాబాయ్ గురించి మనకు తెలుసు, కొంచెం స్టాండర్డ్ ఇస్తాడు. మరి కెప్టెన్ కదా, ఆ మాత్రం అయిపోతే మరి కెప్టెన్సీ బీకేరు. మరి షాంటు బాబాయ్ కొంచెం స్టఫ్ ఉంది కాబట్టి కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు మ్యాచ్ని. అయితే ఇక్కడ మనకి మయాంక్ యాదవ్ని తీసుకొచ్చాడు. ఏది 5వ ఓవర్ అనుకుంటా. సో మరి మయాంక్ యాదవ్ వచ్చిన తర్వాత మరి ఫస్ట్ ఓవర్ ఎట్లా మరి బుల్లెట్లు వస్తాయి కదా మరి ఆటోమేటిక్గా. మరి బుల్లెట్లను తట్టుకోవాలంటే ఐపీఎల్లో టాప్ బ్యాట్స్మెన్లే తట్టుకోలేకపోయారు. మరి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లో అయినా సరే తట్టుకుంటారని ఎట్లా అనుకుంటాం. సో మరి బుల్లెట్లు అయితే మరి ఫస్ట్ ఓవర్ మొత్తం మెయిన్ చేసేసాడు. సో దాని తర్వాత మహమ్మదుల్లా బాబాయ్ వచ్చాడు. మహమ్మదుల్లా బాబాయ్ వచ్చి మరి ఒకటి అనుకున్నట్టున్నాడు, అరే పిల్లోడు కదా, పిల్లోడిని ముందే అటాక్ చేసేస్తే మరి మన కంట్రోల్లోకి వస్తాడు అనుకున్నట్టున్నాడు. సో ముందుకెళ్ళాడు. మరి పిల్లోడైనా పెద్దోడైనా మరి గన్లోంచి బుల్లెట్లు వస్తున్నాయి అంటే మరి తప్పదు కదా, ఎవరైనా సరే సరెండర్ అవ్వాల్సిందే. ముందుకు వచ్చాడు, కొట్టేశాడు, అది వెళ్ళి ఆఫ్ సైడ్ క్యాచ్ కొట్టాడు, అయిపోయింది. ఏముంది మరి షాంటు బాబాయ్, మహమ్మదుల్లా బాబాయ్, ఇంకో లితన్ దాస్ బాబాయ్ అయిపోయారు మొత్తం. దాని తర్వాత వచ్చేసరికి ఇంకెవరు ఉంది మనకి, మేడి హసన్ మిరాజ్. సో ఆ బాబాయ్ కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు, 35 రన్స్ కొట్టాడు. సో మరి వాళ్ళ టోటల్ చూసుకుంటే 127, అది కూడా 19.5 ఓవర్లోనే ఆల్ అవుట్ తీసి పడేశారు. ఏ జాలేరు అబ్బాయి, 127 కొట్టుకున్నారు కదా, హ్యాపీ ఫీల్ అవ్వండి. మరి టాప్గా మరి ఇటువంటి ఇండియా లాంటి టీం మీద మరి ఇంత కొట్టారంటే మరి చాలేక అని చెప్పేసి 127కి ఆల్ అవుట్ చేశారు. మరి దాని తర్వాత మరి ఇక్కడ బౌలింగ్ చూస్తే మన వాళ్ళే ఫస్ట్ హర్షదీప్ బాబాయ్ ఫస్ట్లో 2 వికెట్లు తీసుకున్నాడు కదా. మరి దాని తర్వాత వచ్చేసరికి ఇంకో వికెట్ అన్నా తీసుకోవాలి కదా చివరిలో. మరి ఇంకో వికెట్ తీసేసుకున్నాడు, మొత్తం 3 వికెట్లు తీసుకున్నాడు. దాని తర్వాత బిష్ణోయ్ బాబాయ్ ప్లేస్లో ఎవరు వచ్చారు మనకి, వరుణ్ చక్రవర్తి వచ్చాడు. మరి అతను కూడా మరి వికెట్లు తీస్తేనే, లేదంటే మళ్ళీ బిష్ణోయ్ బాబాయ్ మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తాడు, నేను ఆప్త స్పిన్ అని చెప్పేసి. సో అందుకని నువ్వు ఆగ్రహం నాయన, నువ్వు ఆడే ఉండు, నేను 3 వికెట్లు తీసుకుంటాను, నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడుకుంటాను. నేను ఎప్పుడో 2021 ఆడాను, మళ్ళీ ఇప్పుడే వచ్చాను, కొంచెం నన్ను కూడా ఆడని అని చెప్పేసి 3 వికెట్లు తీసుకున్నాడు. సో నెక్స్ట్ మ్యాచ్ ఆటోమేటిక్గా ఉంటాడు అనుకోండి, అది వేరే విషయం. సో అయితే మరి దాని తర్వాత చూస్తే మరి మయాంక్ యాదవ్ ఒక వికెట్ తీసేసుకున్నాడు, ఎవరిదే మహమ్మదుల్లాది. సో అయితే ఇక్కడ మరి మనందరం కొంచెం మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం మయాంక్ యాదవ్ మీద. అంటే ఫస్ట్ ఓవర్ బాగా వేసాడు మేడిను, దాని తర్వాత వచ్చేసరికి 3 రన్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఓవరు మేడి హసన్ మిరాజ్ కొంచెం ఉడుకు రక్తం కదా ఎంతైనా, మరి కొట్టాలని ఉంటారు కదా. సో మొత్తం 15 రన్స్ ఏమి కొట్టించాడు 3 ఓవర్లో. మళ్ళీ దాని తర్వాత 4 ఓవర్లు వచ్చేసరికి మళ్ళీ ఇంకో 3 రన్స్ ఎలా కొట్టించింది. అంటే మొత్తం మీద 21
4 ఓవర్లు వేసి 21 రన్స్ కొట్టించి ఒక వికెట్ తీసుకున్నాడు. సో బెటరే కదా ఇది. సో కాబట్టి మరి నెక్స్ట్ మ్యాచ్లో కూడా మరి ఆ మాత్రం ఉంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో కూడా మయాంక్ యాదవ్ ఉంటాడు, నో డౌట్. మరి ఇంకా మనకి వాషింగ్టన్ సుందర్ కూడా తీసుకున్నాడు వికెట్ శాంటు బాబాయ్ది. సో మరి దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డికి ఒక్కడికే వికెట్ పడలేదు అనుకోండి. సో అయితే ఇదంతా పక్కన పెడితే మరి ఇంకా మన బ్యాటింగ్ వచ్చారు, మన వాళ్ళు బ్యాటింగ్ వచ్చి ఒక అబ్బాయి 127 కదా, మరి తొందర కొట్టుకొని వెళ్ళిపోదాం, తొందరగా పడుకోవచ్చు అని చెప్పేసి మరి తొందరగా వచ్చేసారు. ఫస్ట్లోనే అభిషేక్ శర్మ తెలిసిందే కదా, మనోడు ఉడికి రక్తం అసలు సరసరగా ఆగుతూ ఉండిద్ది. సో కాబట్టి సన్ రైజర్స్ చూపించాడు కదా, సో అదే ఇక్కడ కూడా చూపిద్దాం అనుకున్నాడు. సో కొట్టాడు, 2 4 కొట్టాడు, ఒక 6 కొట్టాడు, 16 రన్స్ కొట్టాడు. కొంచెం ఉడుకు రక్తం అని చెప్పాం కదా, మరి ముందుగా పరిగెత్తొద్దు. సో సింగిల్ రాని దానికి కూడా పరిగెత్తాడు. ఇక మరి మనోడు ఉడుకు రక్తంతో ఉంటే వాళ్ళు కూడా ఇంకా ఉడుకు రక్తంతో ఉంటారు కదా, ఎట్టగానే వికెట్ తీయాలని మనోడిది. సో లేదంటే కొలాబ్స్ చేసేస్తాడు కదా మరి. సో అందుకని చెప్పేసి చాలేరు అబ్బాయి, కొంచెం రన్అట్ అవ్వు, నేను ఎట్టాగా అవుట్ చేయాలి, రన్అట్ అన్నావు అని చెప్పేసి రన్అట్ చేసేసారు, అయిపోయింది. సో మరి వెళ్ళి కూర్చున్నాడు. అయితే దాని తర్వాత మనకి ఎవరు, సంజు శాంసన్ బాబాయ్ మనందరూ తెలుసు, ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఆడతాడు, దాని తర్వాత వచ్చేసరికి కొంచెం అగ్రెషన్ చూపిస్తాడు అని చెప్పేసి. సో దీంతో పాటు లాస్ట్ టైం శ్రీలంక సిరీస్లో కూడా 2 సార్లు డక్అవుట్ అయ్యాడు. మరి ఇప్పుడు కనుక ఆడకపోతే ఖచ్చితంగా మరి జితేష్ శర్మ బాబాయ్ వస్తాడు. జితేష్ శర్మ వచ్చాడంటే ఆటోమేటిక్గా మనోడి ప్లేస్ ఇంకా డౌన్ అయిపోయింది. అలా కనుక జరిగిందంటే మళ్ళీ ఇండియా టీంలోకి రావటం కష్టం. అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం స్లోగా స్టార్ట్ చేసి సో కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు, ఒక 29 రన్స్ కొట్టాడు. దాని తర్వాత తెలిసిందే కదా ఊపుతాడు అని చెప్పేసి సో అవుట్ అయిపోయాడు. మరి దానికి ముందు మనకి సూర్యబాబాయ్ కెప్టెన్ తెలిసిందే కదా మనకి, సూర్యబాబాయ్ అన్ని ఫ్లిక్లే, ఎటు ఆడతాడో కూడా తెలియదు ఆయన మనకి. ఎటు 4 వచ్చిందో తెలియదు, ఎటు 6 వచ్చిందో తెలియదు. సో అట్టాగే 3 6లు కొట్టాడు, ఒక 2 4లు కొట్టాడు. సో మొత్తం 29 కొట్టాడు. మరి ఇక మనోడు ఫేవరెట్ షాట్లు తెలిసిందే కదా రైట్ సైడ్. సో మరి క్యాచ్ ఇచ్చేసాడు, అవుట్ అయిపోయాడు, అయిపోయింది. మరి అయితే మరి అక్కడికే కొలాబ్స్ అయిపోయింది పాపం వాళ్ళది. మరి ఇంకా సూర్య అక్కడే ఉన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళకి బ్యాటింగ్ రావద్దు. సో అరే బాబా నేను అవుట్ అవుతున్నా కానీ మీరు చూసుకోండి, ఇక మ్యాచ్ కంప్లీట్ చేయండి, మళ్ళీ మీకు కూడా ప్రాక్టీస్ కావాలి కాదని చెప్పేసి సో నేను అవుట్ అవుతున్నా అని చెప్పేసి క్యాచ్ చేసి వెళ్ళిపోయాడు. మరి దాని తర్వాత ఇంకా మనకల్లే ఉంది ఎవరు, సంజు శాంసన్ ఉన్నాడు. సంజు శాంసన్ బాబాయ్ అవుట్ అయిపోయాడు. తర్వాత ఎట్ అవుట్ అయ్యాడో చెప్పాం. దాని తర్వాత వచ్చేసరికి మనకి ఉంది నితీష్ కుమార్ రెడ్డి, దాని తర్వాత పాండ్యా, హార్దిక్ తెలిసిందే కదా. సో హార్దిక్ ఉన్నాడు అంటే హార్దిక్ గురించి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే హార్దిక్ లాంటి ఒక ఆల్రౌండర్ ఉండటం ఇండియాకి నిజంగా ఒక వరం అని చెప్పాలి. ఎందుకంటే మీరు ఏ టీం అయినా చూసుకోండి, హార్దిక్ లాగా ఒక మంచి ఫీల్డింగ్ చేసేవాడు కానీ, లేదంటే ఒక బౌలింగ్ చేసే ఒక ప్లేయర్ కానీ, లేదంటే బ్యాటింగ్ చేసే ప్లేయర్ కానీ, అన్ని క్వాలిటీస్ హార్దిక్లో ఉండటం అనేది మన ఇండియాకి పెద్ద వరం అని చెప్పాలి. సో ఇలాంటి ప్లేయర్ ఏ టీంలో కూడా మీరు చూసినా దొరకరు. సో ఏదైనా సరే మీరు ఆస్ట్రేలియా చూసుకోండి, ఏడైనా చూసుకోండి, ఇలాంటి ప్లేయర్ దొరకడం అనేది చాలా అంటే చాలా కష్టం. మీరు ఓకే అన్నా కాదన్నా. అయితే మరి హార్దిక్ గురించి మనకు తెలుసు, పాకిస్తాన్ లాంటి టీం మీద అయినా సరే లాస్ట్ 2-3 ఓవర్లో వాళ్ళు 40-50 కొట్టాలన్నా కూడా మనోడు కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉండేది మనకు తెలుసు. సో ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే నాకంటే మగవాడు ఎవడరా అని చెప్పేసి అంటాడు. సో అదే ఈరోజు కూడా ఆ ఇంటెంటే చూపించాడు. సో మరి ఇదేం కొత్త కాదు కదా మనోడికి, నువ్వు ఎట్లాంటి వాడిని నమ్మ తీసురా, నువ్వు స్పిన్నర్ని తీసుకొస్తావు, పేస్ బౌలర్ని తీసుకొస్తావు, ఎలాంటి వాడిని తీసుకొచ్చినా నేను మాత్రం బయటకు కొట్టేస్తాను అబ్బాయి, నాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటాడు. సో ఈ రోజు కూడా చేసింది అదే. సో మొత్తం 39 రన్స్ కొట్టాడు. సో 39 రన్స్ అవి కూడా మొత్తం 16 బంతుల్లోనే కొట్టేశాడు. మరి ఆ మాత్రం ఉండేది కదా హార్దిక్ అంటే. మరి సో ఒక్క షాట్ కొట్టాడబ్బా, హైలైట్. ఎట్టంటే వెనక్కి కూడా చూడాల, అంటే ఒక అప్పర్ కట్ టైప్లో కొడదాం అనుకున్నాడు, ఎట్టన్నాడు వెళ్ళిపోయింది అది. అంటే వెనక్కి కూడా చూడకుండా అసలు హార్దిక్ బ్యాటింగ్ చూస్తే టస్కిన్ అహ్మద్కి కూడా మైండ్ పోయింది, నవ్వుకుంటున్నాడు అసలు ఏం చేయాలో అర్థం కాక. మరి ఆ రేంజ్ ఉండిద్దిలే హార్దిక్ ఉంటే, మరి ఆ యాటిట్యూడ్, ఆ స్వాగ్ ఆ మాత్రం ఉండాలి మరి హార్దిక్ అంటే, మరి ఆ రేంజ్ ఉండిద్ది మరి. అయితే మరి ఇదంతా పక్కన పెడితే మరి మన వాళ్ళు వచ్చేసరికి 11.5 ఓవర్లోనే మరి మ్యాచ్ అయితే ముగిచేసారు మరి. సో మరి ఇక నెక్స్ట్ మ్యాచ్కి వాళ్ళు రెడీ అవ్వాలి ఇక, పాపం ఇంకా ఎవరినన్నా తీసుకొస్తారో అని చెప్పేసి. అయితే ఇక్కడ మరి ఒక డ్రాబ్యాక్ ఉంది వాళ్ళలో, అదేంటంటే మనం చెప్పుకున్నాం వాళ్ళలో బౌలర్లు ఎవరున్నారు, వాళ్ళ బౌలింగ్లో కనుక మనం కొంచెం తట్టుకొని ఆడితే మ్యాచ్ అయిపోద్ది అని చెప్పాం. వాళ్ళ ఫస్ట్ ఎవరు, ముస్తాఫిజుర్, దాని తర్వాత టస్కిన్ అహ్మద్. వీళ్ళిద్దరిని కనుక సరిగ్గా ఆడుకున్నాం అంటే మ్యాచ్ వన్ సైడ్ అయిపోద్ది అబ్బాయి అని చెప్పాం.
సో అలా కానీ వాళ్ళు చేసిన తప్పిందంటే ముస్తాఫిజర్ను ఫస్ట్లో వేయకుండా దాని తర్వాత వేయించారు. సో మరి మధ్యలో తీసుకొస్తే ఎవరినైనా ఉతకాల్సిందే కదా మరి మన వాళ్ళు. సో చేసింది అదే, మరి బాల్ కొంచెం రఫ్ అయిన తర్వాత వస్తే ఎటువంటి బౌలర్నైనా ఉతకాల్సిందే, అది తప్పదేక. సో కాబట్టి జరిగింది అదే. సో ముస్తాఫిజర్ వచ్చినా కూడా ముస్తాఫిజర్ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. సో అయినా సరే ఉతికేశారు. సో మ్యాచ్ అయితే ఇట్లా అయిపోయింది మరి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, మ్యాచ్ చూసిన వాళ్ళకి చూడని వాళ్ళకి. సో ఏదైనా సరే మరి పాపం బంగ్లాదేశ్ మీద అంటే మ్యాచ్ ఇలానే ఉండిద్ది, కొంచెం సప్పగానే ఉందనుకుంటున్నాను నేనైతే. సో అయితే ఏదేమైనా సరే మరి సెకండ్ మ్యాచ్లో అయినా సరే పాపం కొంచెం అన్న మంచి కాంపిటీషన్ ఇస్తారేమో అని కొంచెం ఆశిద్దాం, ఎందుకంటే మనకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. సో గెలిచేది ఆటోమేటిక్ ఇండియా అనుకోండి. సో కొంచెం ఎంటర్టైన్మెంట్, చూసే వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. మరి ఆ ఎంటర్టైన్మెంట్ కోసం నెక్స్ట్ మ్యాచ్లో అయినా సరే వాళ్ళు కొంచెం స్కోర్ ఎక్కువ కొట్టి, మన వాళ్ళు ఈజీ కొట్టేస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం స్కోర్ ఎక్కువ కొడితే మనం చూడటానికి బాగుండిద్ది అని ఒక చిన్న ఆశ అంతే. సో అయితే హోప్ ఈసారి మ్యాచ్ అయినా సరే వాళ్ళు కొంచెం కొడతారు అనుకుందాం. దాని తర్వాత మన వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు అనుకోండి, ఎంత కొట్టిన వాళ్ళు. సో అది పక్కన పెడదాం. సో అయితే మరి ఈరోజు మ్యాచ్లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో అదైతే కామెంట్ చేయండి.